కుట్టి గాయమైన తర్వాత ఆ గాజు పెంకు తీసి పక్కకు పడేస్తారు. ఇంతలో ఇందమ్మ అలా నడుచుకొని వెళ్తూ ఉండగా ఆ గాజు పెంకుని ఇందమ్మ అయితే మట్టేస్తుంది. మట్టేయగానే అమ్మో నాయనో అంటూ ఇందమ్మ అక్కడే అలా కూర్చుని ఉండిపోతుంది. ఇంతలో ఆ అరుపులు విని అక్కడికి జీవన అలాగే యామిని వాళ్ళిద్దరూ వస్తారు. వాళ్ళిద్దరూ వచ్చి ఆ గాయాన్ని చూసి అయ్యో చిన్నత్తయ్య గారు మీకు గాజు పెంకు గుచ్చిందండి, ఇలా రండి అని చెప్పి అక్కడికి పక్కకు తీసుకుని వెళ్ళి కూర్చోబెడతారు. ఇక అక్కడ ఉన్న ఇందమ్మ అయితే బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఓలమ్మో ఓ నాయనో, ఆ కుట్టీకి చేద్దాం అనుకుంటే తిరిగి ఇది నాకే చుట్టుకుంది, నా కాలుకే గుచ్చుకుంది, ఇప్పుడు ఏం చేయాలిరా భగవంతుడా, చాలా నొప్పిగా ఉంది అని చెప్పి ఇందమ్మ అయితే ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న జీవన అయితే కొంచెం ఓర్చుకో గ్రాని అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న యామిని అయితే ఏంటి అత్తయ్య గారు, ఆ కుట్టి వదిలేసిన పాపం మీకు చుట్టుకున్నట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. సరేలే తర్వాత మాట్లాడదు కానీ ముందు గాజు పెంకు తీయు చిన్న కోడల పెద్ద కోడల అని చెప్పి యామినిని గాజు పెంకు తీయమని ఇందమ్మ చెప్తూ ఉంటుంది. అమ్మో నేనెందుకు తీస్తాను ఆ గాజు పెంకు, మీరేమో కుట్టికి చేయాలనుకున్నారు, కుట్టి వదిలేసిన గాజు పెంకేమో మీకు గుచ్చుకుంది, ఇప్పుడు ఈ గాజు పెంకును కానీ నేను తీసానంటే ఇది మళ్ళీ తిరిగి నాకు గుచ్చుకుంటుంది, నాకెందుకు ఆ పాపం, నేను గట్ట తీయను అని చెప్పి యామిని ఇందమ్మతో అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.